నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ, ఉత్తర తెలంగాణకు తీర్థదట దూప. తెలంగాణల జగనన్న ఖేల్కతం, పొంగులేటి సీనన్న పెట్టిండు పోతం. కొత్త భాష కనిపెట్టిన సత్తి, జగనన్న నిమ్డా లోటస్ ఫాన్ ఏంటి ఫ్లే ఎమర్ఫా ఆ యాకంతో రేట్లకు భయపడుతున్న సుజాత. ఏంటి ఇవన్నీ కాదు, కిలో టమాటా నేను అడిగేది. టమాటో రేటు చెప్తున్నాక ఎందుకాక గట్ల విరిగి పడుతున్నావు? తీసుకోలే వద్దా 20 రూపాయలు చెప్తాను. మొన్న అసెంబ్లీలో సీఎం సారు పెద్ద పెద్ద టీవీలు ఫిట్ చేపించి పొద్దాక గ్రాఫిక్స్ తోని ప్రాజెక్టులు కట్టి చూపిస్తే ఏమో అనుకున్నాం. మెల్లమెల్లగా పనిలకు దిగుతుండు, ప్రాజెక్టులు కట్టే శుభకార్యాలు సురువు చేస్తుండు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు సురువైనాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి పోయిండు. కుర్చేసుకొని ప్రాజెక్టులు కట్టిస్తా అని అన్న సారే ప్రాజెక్టు కాన్నే కుర్చేసుకొని కూర్చొని మాట్లాడిండు. అంతకంటే మొదలు ఇంకో కార్యం చేసిండు. మరి అదేందో మీరే చూడండి. సీఎం సారు ఇంకో మొక్కు తీర్చుకుండు. కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలా శుభానందదేవి అమ్మవారికి బంగారు కిరీటం చేపించిండు. తెలంగాణ వస్తే కిలోన్నర బంగారంతోని కిరీటం చేపిస్తా తల్లి అని అప్పట్లో మొక్కుకున్నాడట. అన్నీ అనుకున్నట్టే అవుతున్నాయి కాబట్టి ఇవాళ సారు మేడం కలిసి గా మొక్కును తీర్చుకుండ్రు. కొత్త కిరీటంలా అమ్మవారు ముద్దుగుంది కదా. ఇక ఆడికెళ్ళి కన్నెపల్లి అనే ఊర్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు పంప్ హౌస్కు భూమి పూజ చేసిండు. ముహూర్తం పెట్టిన టైంకే కార్యం ఒడిపించి మళ్ళా గాలి మోటార్ ఎక్కి కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి వచ్చిండు. అయ్యవార్లు వేద మంత్రాలు చదువుతుండగా ఈడ కూడా భూమి పూజ చేసిండు. గడ్డపారతోని 4 పోట్లు వేసినాక అయ్యవార్లు గులాబీ తట్టలకు మట్టెత్తి మీదకి అందిస్తే అందరూ దండం పెట్టుకున్నారు. విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే తేంగ్రయం స్మరామి. ఎన్కశిరి గోదావరి నది ఒడ్డుకోయి చిల్లర పైసలు నవధాన్యాలు ఇసిరేసి దండం పెట్టుకుండ్రు. అయ్యో జీవనదిలా జీవమే లేనట్టుంది కదా. ఈ స్కీమ్ కనెక్ట్ అయిపోతే 2.5-3 సంవత్సరాలలో ఉత్తర తెలంగాణకు ముఖ్యంగా ఉన్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోయేటువంటి అవకాశం మనకు సంపూర్ణంగా ఉంది. అరే అన్నా గీ వార్తను సత్తిగడు చూడకుండా చూడుండ్రే. ఏం లేదు, ఆడు చూసిన అంటే తెల్లారే ఓదార్పు యాత్ర కానీ బయలుదేళ్తాడు. పాపం ఆ అన్న మాత్రం ఏం చేస్తాడు? గెలిపించిన వాళ్ళంతా ఒక్కొక్కరు దూరం కావట్రి. ఆడ చూస్తే అట్లనే ఉండే, ఈడ చూస్తే అట్లనే ఉండే. ఒక్కొళ్ళు అన్నకు తోడు నిలబడరైరి. ఆగో సావిత్రి ఎవరి గురించి మాట్లాడుతుంది అని అనుకుంటుండ్రా? ఎంతో మందిని ఓదార్పు అనే పదానికి గౌరవం తెచ్చిన జగనన్న గురించే. మరి ఆయనకు వచ్చిన ఆపతేందో మీరే చూడండి. రాజన్న అభిమానులు గుండె బండ వేసుకొని నుండ్రి ముచ్చట. తెలంగాణల జగనన్న ఖేల్ కథం దుఃఖం బంద్ అయినట్టే. ఇక ఉన్న ఒక్క పెద్ద లీడరు ఎంపీ పొంగులేటి సీనన్నకు పార్టీల శీదర పెట్టి కండువా మార్చేసిండు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగనన్న దీక్ష వర్త అనే వరకు పార్టీ జెండాను తుపుక్కునెత్తేసిండు. తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ఈనాటి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం జరిగింది. ఇన్ని దినాలు పార్టీ బరువును మోసి భుజాలు కాయలు కాసినాయట. ఇక పోయి చల్లటి ఏసీ కారు ఎక్కుతాడట. గులాబీ కారోళ్ళు డోర్ తీసి తయారుగా పెట్టిండ్రట. ఇట్లనే ఏకైక ఎమ్మెల్యే పాయం ఎంకన్న కూడా పంక పార్టీకి దండం పెట్టి సీఎం సార్కు నమస్తే కొట్టిండు. ఇక ఆడీడ మిగిలిన ఈకలు తోకలు కూడా గదే తోవలని నడుస్తున్నాయట. తెలంగాణ మొత్తంలా ఖమ్మం జిల్లాకెళ్లే 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిస్తే 2 ఏళ్లు కాకముందే రాజన్నను మర్చి చంద్రన్న తానికి పోతుండ్రు. పార్టీ జెండాలు, రాజన్న పోట్వలు, బ్యానర్లు, గీనర్లు అన్ని ఓ ఆటోలో వేసి లోటస్ పండుగ పంపుతారట. పాపం జగనన్న ఓదార్చేటోళ్ళు కూడా లేకుండా అవుతుర్రు. నిన్న ప్రకటించిన గుజరాత్ యూనివర్సిటీ పూర్వ ఫలితాలలో అఖండ విజయం సాధించిన విద్యార్థి తల్లిదండ్రులకు, దోస్తులకు, చుట్టాలకు శుభాకాంక్షలు. 800 మార్కులకు గాను 499 మార్కులు సాధించిన మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్. సంచలన ఫలితాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ విద్యార్థి. ప్రత్యర్థుల నోలు మూయించి సత్తా చాటిన విద్యార్థికి మరోసారి అభినందనలు. ఇలాగే ఆ విద్యార్థి జైత్రయాత్ర కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాయ్ వాలా అంటే
మోడీ సారు ఛాయలమ్మి డైరెక్ట్ ముఖ్యమంత్రి అటెంక ప్రధానమంత్రి అయ్యిండనుకునేరు. సారు చాలా పెద్ద చదివే చదివిండు. ఎంఏ అంటే 17వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందట. 800 మార్కులకు 499 మార్కులు తెచ్చుకుందట. మళ్ళా ఎంఏ కోర్సుల సార్ చదివిన కోర్సు ఏందనుకుంటుర్రు? రాజనీతి శాస్త్రం. గందుకే కావచ్చు మోడీ సారు రాజకీయంలోకి పాదం మోపినాక ఇంత పెద్దగానే అవుతున్నాడు కానీ ఎన్నడు వెనక పట్టు పట్టిందే లేదు. చదువు చెప్పి ఫస్ట్ క్లాస్ మార్కులేసిన గుజరాత్ పెద్ద కాలేజీ సార్లు చెప్పిండ్రు మోడీ సార్ చదువు గురించి. మొత్తానికైతే కేజ్రీవాల్ సార్ డౌట్ అయితే క్లియర్ అయింది. దేశాన్ని వెళ్తున్నాయినా ఏం చదువుకున్నాడో చెప్తలేడు అని పెన్నుల ఇంకైపోగా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసిండు. ఇప్పుడు తెలిసింది కదా పెద్ద చదివే చదివిండని. ఇక ఇదివరసంది మా తాన ఒక డైరెక్టరు రాఘవేందర్ రావు బిఏ అని రాసుకున్నట్టే మీరు కూడా పేరెనకాల నరేంద్ర మోడీ ఎంఏ అని రాపించుకోసారు. ఎవ్వరికి ఏ డౌటు రాదిగా. మన పిల్ల సుజాత ఉన్నది కదా, ఆమెను ముచ్చట్లు అరుసుకరమ్మని తోలిన. మరి ఏం చేస్తుందో ఈమె, అరుచుకుందామా పారి? ఎంత కాలాక మీకు? కిలో కావాలి. కిలో కాలాక 25 రూపాయల కిలో చూడాక. ఏంది ఇవన్నీ కాదు, కిలో టమాటా నేను అడిగేది. కిలో టమాటా రేటు చెప్తున్నాక ఎందుకాక గట్ల ఇరిగి పడుతున్నావు? మరి 25 రూపాయలు అంటాను. తీసుకోవాలా? నువ్వు కూడా మెల్లే మాట్లాడు. తీసుకోవాలా వద్దా? 25 రూపాయలు చెప్తాను. తీసుకోవాలక్క. అమ్మో ఏంద్ర బాబు గింత రేట్లు చెప్తాను. కూరగాయల రేట్లు కొనుక్కోవాలా వద్దా? బెండకాయలు ఉన్నాయి, ములకాయలు ఉన్నాయి, పప్పు సార్లకు మంచిగా పనికొస్తాయి. కిలో ఎంత? కిలో 40 రూపాయలు. గంప అడగలేను, కూరగాయలే అడిగిన. బెండకాయలు గిన్నె మంచిగా లేవు ముదిరినా నేను అన్నానా? ఇవన్నీ మీ తోటలేనా? అంటే జర తక్కువ రేటుకి ఇస్తాడేమో. కొని ఇస్తారు 25 రూపాయల కిలో ఇస్తారు. ఏం తాత జోకులు చేస్తానువా? అందరు రేట్లు అట్లా చేస్తారా? నువ్వు అట్లా చెప్తానువా? అన్నరాలు పోసినట్టు తక్కువ రేటు. 65 రూపాయలు తక్కువ రేటా? అవును. నేను 3 నెలలు తింటే 65 రూపాయల కూరగాయలు తీసుకొచ్చుకోను. నేను ఒకటే రోజు తింటా అయింది. వామ్మో సగం చాలే నాకు. ఒక దానికి సగం మిరపకాయ ఇస్తావా? తొడిమే తీసుకోదాన్ని. తొడిమే కూరలు అయ్యారు. నువ్వెంత కమ్ముతానా తమ్ముడు? 70 రూపాయల కిలో. ఏ మొక్కం చూసి మాట్లాడు. అక్కడ 60 రూపాయలు అంటే ఇక్కడ 70 రూపాయలు 10 రూపాయలు పెంచుకుంటా పోతా ఇంకా. ఎందులో తిరిగి ఆష్టకత్తాంది. పప్పులు ఆకుకూరని వేసుకుంటా. ఈ తోటకూర ఎంతకి ఇస్తావు? 10. ఇవన్నీ తీసుకుంటా అన్ని ఇట్లా రూపాయికి ఇవా? ఒక 5 రూపాయలే తీసుకుంటా అన్ని. కొంచెం ఎడ్డోడు ఉన్నట్టున్నది, ఏం మాట్లాడతలేడు. అన్ని తీసుకుంటా 10 రూపాయలు. మరి 57 కేజీ ఉంటుంది, ఇది తీసుకోండి. అవసరం లేదు. నేను కావాలని నేనేం తీసుకోను. ఇంగ్లీష్ లో మాట్లాడకు, తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడుతున్నాం, తీసుకోండి. ఇంగ్లీష్ లో మాట్లాడితే పల్లెటూరు మొక్కని తీసుకుందాం అనుకుంటాను. ఒకటి పావులాకి వేసుకొని 4 పావులాలు 1 రూపాయి. నీయేనా? నోరు మొత్తం ఎర్రగున్నది. ఏం వేసుకున్నావు? ఎంకురు అనుకున్నావా? పిండి చారు చేసుకున్నావు. చిన్నగా ఉన్నాయిందమ్మా. నీళ్ళు లేక చిన్నగా ఉన్నాయి. చిన్నగానే ఉన్నది కదా. ఇంతసేపు నేను నీతో మాట్లాడినా కదా, రేటు తగ్గించుకోవా? 5 రూపాయలు ఇస్తలే, 10 రూపాయలు వద్దులే సరేనా? 5 రూపాయలకి ఇస్తావా? ఇవాళ మార్కెట్ అంతా తిరిగినందుకు గివి కొనుక్కొని పోతా. ఈ 3 రూపాయలు 5 రూపాయలు 7 రూపాయలే. 7 రూపాయలకి ఇస్తావు. చూసినావా అవ్వ? పొద్దుటి సంది తిరిగినా కూడా అసలు ఏం కూరగాయలు కొనుక్కున్నాను. గివే కొనుక్కున్నా. ఇవి చూడు, ఇవి కాల్చుకొని తినాలా, అది ఉడకబెట్టుకొని తినాలి. మళ్ళీ దీంట్లో పప్పు కాలేదు, ఉప్పు లేదు, ఏం లేదు. కానీ నేను కరీంనగర్ తోలిన కాళేశ్వరం బ్యారేజ్ ముచ్చట్లు అరుసుకరమ్మని. ఇవాళ నీ పునాది రాయి పడ్డది కదా, మరి పిలుద్దాం. సతీ చెప్పు, తాజా సమాచారం ఏంది అక్కడ? సబ్ చేసింది సుతుండ్రు అంటే తువాలతో మూతి దూర్చుకో. వచ్చింది అంతే. అన్నిట్లలో సాగు వచ్చిందంటే ఇది సత్యభాషనే ఇది. సత్ర సకినం సత్రహ. సతిగా ఏం చేస్తున్నావురా? నమస్కారం. ఏం భాషరా అది? కొత్తగా మాట్లాడుతున్నావు. అయినా నేను కాళేశ్వరం బ్యారేజ్ ముచ్చటేందని అడిగిన కదా, అదేందో చెప్పు. సైన భాష ఇట్లా మాట్లాడతారా నాయన? సీమకన్లు నోరే తిరుగుతలేరు. నువ్వేందో కథలు పడుతున్నావు కానీ కాకరకాయను కీకరకాయ అన్నట్టు చేయకు. ముచ్చట్లేందో చెప్పు ముందుగల్లా. सांप्रतीय वार्ता सुयंतम प्रवाचिका आप सत्य से समाचार सुनी है। दिल्ली विधानसभा आज से शुरू हो रहा है। मेरा साफी ट्रक्का बहुत रो रहा है। तुम एक सिंगल साई पी रहा है। ఒరే నీ బొండిగా విసుకుతా నేను ఆడికి వచ్చిందంటే.
ఆడికి పోయి ఏదైనా సమాచారం తెస్తావు అనుకుంటే గిట్లు చేస్తున్నావు ఏంద్రా? सत्य का वाणी समाप्त हुए। नमस्कार। अब जनरंजनी कार्यक्रम शुरू हो रहा है। आप पहले सुन रहा है V6 बतकम्मा गीत, रचना कंदिकोंडा, गीत तेल विजया, संगीत बोबिली सुरेश, पटनम से साफी ट्रक्का अलतमुरु सत्ती सुनिए। ఓరి సుంటా, నీ అప్రాచపు వెదవా, నువ్వు చెప్పిందంతా సుంటనే ఉన్నది కానీ నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? मरा तांडे में फानी चने काई चने चरवुल कुंटल सुख गए, क्या करनू मैं? నీ కటమిర్సిలే, ఇది ఒక్కటి అర్థమైంది. ఈ భాష మంగ్లీది కదా, నాకు తెలుసు లంబాడి భాష. वार्ताला वार्ताला करन क्या चे तुम? ఈ తడకమా ఖౌడి జను కై వార్తలాము. అబ్బబ్బబ్బా, ఈయన్నేం చేయాలి? నువ్వు ఎప్పుడు ఇట్లా చేస్తావు కానీ సతీ పంక పార్టీ కాలైందట. జగనన్న నిమ్డా లోటస్ ఫాన్ అండ్ ఫ్లై బుమ్ లఖ్వా ఓ దార్ఫ్ ఎస్ దావఖానా యో ఓకే. ఏం బ్రా, మళ్ళా కాలకే భాష మాట్లాడుతున్నావేంది? ఒరేయ్, నేను లాకలక అవతారం ఎత్తిందంటే అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు. యకే ఓ చెడ్డా ఎమర్ఫా ఆ యా ఖంతో హిరే కిల కిల భాష గారాక మిత్సుబా మిత్బీసి ఏచి మియా జీవి మిత్సి సుజి ఆసుజి ఇకి ఎక్కడ పూజిస్తూ దేక్యో చినా వినో. మా యొక్క గుర ఉపాయం ఎరకైందా ఏంటిది? ఓ అక్క నీకు దండం పెడతా, ఒక్క ముక్క కూడా అర్థమైతలేదు. నా లోరాస్ లాగు మీద వచ్చేసి చెప్తున్నా. ఆహా, మరి నీకే వచ్చా భాషలు? నాకు రావనుకున్నావా? జపాన్ కంపెనీల పేర్లన్నీ చెప్పిన మావాడు ఉట్టిగానే బుగులు పట్టిండు. ఏయ్, ముచ్చటేందో చెప్పకుంటే ఇలా నిన్నింటికే రానియా, రోడ్ మీదే ఉండాలా? అక్క నీకు దండం పెడతా, గసంటి శిక్షలు నాకేందుకు కానీ నాకు మస్తు తెలివి పెరిగినట్టే రాక ఇంకా నాకు మస్తు భాషలు వచ్చు. దమాక్ వేరుగుడేందిరా, వచ్చినని భాషతోని పెయ్యంత వాళ్ళ కొట్టుకున్నట్టు. కొత్త కొత్త భాషలు నేర్చుకుంటే మస్తు దమాకు పెరుగుతుందంట అక్క. ఎన్ని భాషలు మాట్లాడితే అంత తెలివి పెరుగుతుందంట మనకు. నువ్వేం భాషలు మాట్లాడినావురా? భాషలు నేర్చుకోవాలంటే మన మంగ్లీ లంబడి భాష ఉన్నది కదా, ఇంకా సుజాత గయ్యాల భాష నేర్చుకో. అమ్మో, గయ్యాలి భాష నేర్చుకుంటే గల్లీలలో లొల్లులు అవుతాయి అక్క. నాకేమవుతుంది, నేను బయట దేశం భాషనే నేర్చుకుంటా. ఏ అట్లా కాదురా, మన సంగప్ప సార్తాన సప్పిడి భాష, బుచ్చన సార్తాన సంస్కృతం భాష నేర్చుకో. వద్దక్క, అలా తెలివి నాకొస్తుంది ఆయంత. నేను కొత్త కొత్త భాషలు నేర్చుకొని తెలివి పెంచుకొని అన్ని భాషలలో E6 తీన్ మారు అర్థలే చెప్తా. అప్పుడు దునియా మొత్తం E6 చూస్తారు కదా అక్క, సూపర్ హిట్ అవుతాం ఇంకా. సారిగా చూసి రానుల మావన్ తిప్పలు చాలా భాషలు నేర్చుకుంటే మెదడు చురుకుదనం పెరుగుతుందని ఏదో సర్వే చూసినట్టున్నాడు. హీగేముంది, కథ ముంగటేసుకున్నాడు. నాకు మస్తు మంచి వస్తాయి. ఓనా నీకు ఎన్ని భాషలు వస్తాయి? ఒకటే ఒకసారి. నెత్తి మీరే ఇంటికెళ్ళి పెరిగినాయి కానీ నెత్తిలో దమాకే పెరగలే. నాకు చూసుకో 4-5 వస్తాయి. ఏంటిది అనుకున్నావు? ఉల్లా, అగ్గిదేవుడు సూర్యుడు పోటీలు పెట్టుకున్నట్టున్నారు. ఏయ్, నువ్వెక్కమంటావా నేను ఎక్కమంటానా చూసుకుందామా అని ఓగల్ని మించి ఒకళ్ళు మండుతున్నారు. ఇద్దరు కలిసి గా బయటి రాష్ట్రంలో 3 రోజుల సంది 30 తిప్పలు పెడుతుండ్రులా. ఎట్లనో మరి చూడండి. అయ్యో, ఎట్లా తలగబడుతుంది చూడండి రడవి ఈ ఎండలకేమో. లేకుంటే ఎట్లా ఉట్టిపాడైందో గాని గింతంత నిప్పంటుకొని బుర్ర బుర్ర కాలిపోయింది. 100 కిలోమీటర్లు కాలి బూడిదైంది. మన మీది బాచుకుండే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ అడవికి గిట్లా అంటుకుంది. 3 రోజుల సంది ఎన్ని తిప్పలు పడ్డా మంటలు ఆరిపోలేదంటే ఏ తీర్ల తలగబడుతుందో చూడుండ్రిగా. ఇంతలావు మంటల్ని కొమ్మలు తీసుకుని కూడా తాగుతాయి. ఫైర్ ఇంజన్లు తెచ్చి నీళ్లు చల్లినా ఆగలేదు. ఆఖరికి జవాన్లు రంగంలోకి దిగిండ్రు. గాలి మోటార్కి నీళ్ల తొట్టిని కట్టి నీళ్లు ముంచుకొచ్చి అడవి మీద చల్లిండ్రు. అయినా ఇంకా ఆగలేదు మంటలు. ఎంత జీవరాశి చచ్చిపోయిందో ఏమో. అక్కెరకొచ్చే చెట్లు, మందుల చెట్లు కూడా మాడి మసైనాయట. అగ్గిదేవుడు గింత నష్టం చేస్తా అంటే ఆ ఆనదేవుడన్నా 4 శినుకులు దుల్పరిస్తే ఏమో. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ, ఉత్తర తెలంగాణకు తీర్థదట దూప. తెలంగాణల జగనన్న ఖేల్కతం, పొంగులేటి సీనన్న పెట్టిండు పొదం. కొత్త భాష కనిపెట్టిన సత్తి. జగనన్న నిమ్డా లోటస్ ఫాన్ అండ్ ఫ్లై ఎమర్ఫా ఆ యా ఖంతో. రేట్లకు భయపడుతున్న సుజాత. ఏంది ఇవన్నీ కాదు, కిలో టమాటా నేను అడిగేది. టమాటో రేటు చెప్తున్నాక ఎందుకాక గట్ల విరిగి పడుతున్నావు? తీసుకోవాలా వద్దా? 20 రూపాయలు చెప్తాను.
ఇవాళకి మన ముచ్చట్లు వచ్చినాయి. రేపు ఇంకిన్ని ముచ్చట్లతోని ఏం చేద్దాం, మళ్ళా కలుద్దాం. నమస్తే.